వ్యూవర్స్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి భూ కైలాస్ అన్నమాట. ఇది వచ్చేసి తాండూర్కి ఒక 4 to 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ మనకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక 70 to 75 కిలోమీటర్స్ పడుతుంది. అండ్ మనకు జహీరాబాద్ నుంచి అంటే ఇక్కడ మన సైడ్ నుంచి జహీరాబాద్ సైడ్ నుంచి వస్తే మాత్రం ఒక 55 to 60 కిలోమీటర్స్ పడుతుంది అన్నమాట. అండ్ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ బెస్ట్ ప్లేస్ టు విజిట్ విత్ ఫ్యామిలీ అన్నమాట. అంటే ఇక్కడ ఏమేమి ప్రత్యేకతలు ఉన్నాయి మనం ఇంట్రడక్షన్లో చూసాం కదా. అండ్ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా రోడ్ ఎంత గ్రీనరీగా ఉందో. సో మనం వర్షాకాలం విజిట్ చేస్తున్నాం, అందుకోసమే చాలా గ్రీనరీగా అండ్ మంచిగా ఉన్నాయి. అండ్ దీని చుట్టుపక్కల కూడా మంచి ప్లేసెస్ ఉన్నాయి. బట్ ప్రస్తుతానికైతే మనమైతే టెంపుల్ వ్లాగ్ మాత్రమే కవర్ చేసిన. నెక్స్ట్ ఏమన్నా ఉంటే చుట్టుపక్కల ప్లేసెస్ అయితే కవర్ చేస్తానన్నమాట. ఇక్కడ మనకు లాకర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ మనం సెల్ ఫోన్స్ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అండ్ లోపల కూడా క్యారీ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం తీసుకోరు సెల్ ఫోన్ క్యారీ చేస్తే. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంది, దానికైతే ప్రాబ్లం లేదు. ఓకేనా, మనమైతే ఇప్పుడు 12 జ్యోతిర్లింగాల దర్శనం చేసుకుందాం. అండ్ టికెట్ ప్రైస్ అన్నీ చెప్తాను. ఓకేనా, వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం పదండి. సో టికెట్ ప్రైస్ వచ్చేసి లోపలికి వెళ్ళాలంటే 100 రూపీస్ అనమాట. సో ఇందులో ఏమేమి ఉంటాయో ఇందులో రాశారు చూడండి. 12 జ్యోతిర్లింగాస్ దర్శనం, ఆత్మలింగ దర్శన, నవశక్తి పీఠ దర్శన, శనేశ్వర దర్శన. సో ఇది నవశక్తి పీఠ దర్శనం అన్నమాట. మనకు నవశక్తి పీఠాల తర్వాత నెక్స్ట్ వచ్చేసేది ఆత్మలింగ దర్శనం అన్నమాట. సో మనకు టికెట్లో చూపించారు కదా, ఫస్ట్ అయితే నవశక్తి పీఠాల దర్శనం, తర్వాత ఇప్పుడు ఆత్మలింగ దర్శనం, తర్వాత మనకు వచ్చేసి జ్యోతిర్లింగ దర్శనం ఉంటుంది. సో మనకు ఒక కేజీ లాగా ఉంటుంది అన్నమాట, ఒక రూట్ ఉంటుంది. ఆ రూట్లో వెళ్తే ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అదే కాకుండా మనకు విగ్రహ రూపంలో ఇక్కడ రావణాసురుని స్టోరీ ఉన్నది చూడండి. రావణాసురుడు తపస్సు చేసి శివునికి దగ్గర ఆత్మలింగం పొందాడు కదా, అది దక్కకుండా మన గణపతి అడ్డుకున్నట్టు అదొక స్టోరీ మొత్తం ఉందన్నమాట. అదే కాకుండా భక్త కన్నప్ప స్టోరీ ఇక్కడ కనిపిస్తుంది, కన్ను పొడుచుకోవడం అవి. అండ్ శివునికి సంబంధించిన ప్రతి స్టోరీ ఇక్కడ స్టాచ్యూ లాగా పెట్టారనమాట. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ రాముడు లక్ష్మణుడు కలిసిన స్టోరీ, అంటే శివునికి ఎక్కువ నమ్మేది రాముడు కూడా ఉన్నాడు కదా, సో ఆ స్టోరీ అనమాట. ఇది వచ్చేసి అర్ధనాదేశ్వరుడు స్టోరీ, ఇక్కడ 2 పార్వతీ శివుడు కలిసి ఉన్న స్టోరీ, అట్లా అన్నీ ఉన్నాయన్నమాట. సో వీళ్ళు మా ఫ్రెండ్స్ అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, హలో. మనిషి పుట్టి పెరిగి పెద్దవాడయ్యే వరకు ఇక్కడైతే మనకు లైఫ్ సైకిల్ అయితే ఇక్కడ చూపించారనమాట. సో ప్రతి ఒక్కటి కవర్ చేశారు. అంటే కడుపులో పిండంగా ఉండి బయటికి వచ్చి పిల్లగాడు పాకుతాడు కదా, పాకి ఒక టీనేజ్, యంగ్ ఏజ్ అండ్ ఓల్డ్ ఏజ్ అండ్ చనిపోయే వరకు శివుని చుట్టుపక్కల విగ్రహాల రూపంలో అయితే మనకు చూపించారనమాట. సో కాన్సెప్ట్ ఆల్రెడీ తెలుసు మనకు, బట్ ఇక్కడ కళ్ళకు కట్టినట్టు చూపించారు, అదే స్పెషాలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకుందాం. మనకు కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్. సో కింద కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఇది గేట్ అన్నమాట. ఇందులో నుంచి మనం వెళ్తే వాటర్లో నడుచుకుంటూ వెళ్ళి 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఓకేనా,
చలో మనం అయితే లేట్ చేయకుండా 12 జ్యోతిర్లింగాల దర్శనం అయితే చేసుకుందాం పదండి.
మనం వాటర్లో నడుచుకుంటూ వస్తే 11 లింగాలు కనిపిస్తాయి. అండ్ 12ది పెద్ద లింగం అన్నమాట. సో మనకు స్ట్రేట్గా కనిపిస్తుంది కదా, సో ఇదే లింగం. ఇది 12వ జ్యోతిర్లింగం అన్నమాట. మనకు జ్యోతిర్లింగ దర్శనం అవ్వగానే, అంటే 12 జ్యోతిర్లింగాల దర్శనం అవ్వగానే బయటికి రాగానే మనకు శివుడి పెద్ద విగ్రహం అయితే కనిపిస్తుంది అన్నమాట. అది కూడా చూడండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి సేవలాల్ విగ్రహం అన్నమాట. సో భగవాన్ సేవలాల్ కూడా అంటారనమాట. ఈయన ఒక సాధువు అండ్ సోషల్ రిఫార్మర్ అనమాట. అన్ని కులాలు మతాలు కలిసి ఉండాలి అని చెప్పిన ఆయన అనమాట. అందుకోసమే ఈయనకి చాలామంది భక్తులు ఉన్నారు. ఇక్కడ శివుడి విగ్రహమే కాకుండా అన్ని దేవీ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. వాటి గుడిలు కూడా ఉన్నాయి. వాటి దర్శనం చేసుకుందాం పదండి. మనం జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటాం కదా. సో శివుడికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు గుడులు ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే శివుడికి రైట్ సైడ్లో ఉన్న గుడిలోకైతే మనం వచ్చాం. సో ప్లేస్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో అండ్ ఎంత గ్రీనరీగా ఉందో. సో మీరు కూడా వీలైతే రావడానికి, ఈ ప్లేస్ రావడానికి ట్రై చేయండి. చాలా మంచిగా పీస్ఫుల్గా ఒక 1 డే స్పెండ్ చేయొచ్చు అనమాట. సో అన్ని దేవీ దేవతల విగ్రహాలు చరిత్రలు కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా, చలో మనం ఫస్ట్ అయితే దేవుని దర్శనం అయితే చేసుకుందాం. సో ఇక్కడ కమ్యూనిటీ హాల్ కూడా ఉందన్నమాట. ఇది కనిపిస్తుంది కదా, ఇది కమ్యూనిటీ హాల్. ఇక్కడ ఏమన్నా కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, చిన్న చిన్న ఫంక్షన్స్ టైప్ అట్లాంటివి. కమ్యూనిటీ హాల్కి ఆనుకొని మనకైతే కాళికాదేవి టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో మనకు కనిపిస్తుంది కదా, సో ఇది కాళికాదేవి టెంపుల్. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. సో కాళికాదేవి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సైడ్ నుంచి శివుని విగ్రహం అండ్ చుట్టుపక్కల ఏమేమి విగ్రహాలు ఉన్నాయంటే శివునికి సంబంధించినవి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినవి అన్ని విగ్రహాలు ఉన్నాయి. వాటి దర్శనం కూడా చేసుకుందాం పదండి. ఓకేనా, ఫస్ట్ అయితే మనం కాళికాదేవి దర్శనం అయితే చేసుకుందాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శివపార్వతుల విగ్రహాలు అండ్ విష్ణు లక్ష్మి నారదుని విగ్రహాలు అండ్ బ్రహ్మ సరస్వతి విగ్రహాలు అవన్నీ ఉన్నాయి చూడండి.
అండ్ వాళ్ళ వాహన విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే శివునికి సంబంధించింది నంది అట్లా అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకు రైతుల సపోర్ట్ చేస్తున్నట్టు రైతులకు కూడా ఒక దేవతల్లాగా విగ్రహాలు పెట్టారు చూడండి. అండ్ ఇక్కడ చూస్తే కుమారస్వామి విగ్రహం. సో చాలా బాగుంది, ఎంత మంచిగా ఉన్నాయి చూడండి విగ్రహాలు. సో ఇది దత్తాత్రేయుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ గణపతి అంటే శివపార్వతుల విగ్రహాలు అన్నమాట. మనం ఇప్పుడు శివుని స్టాచ్యూకి నెక్స్ట్ సైడ్ ఉన్నామన్నమాట, ఇంకో సైడ్. సో ఇక్కడ కూడా వచ్చేసి మనకు మంచిగా మన నవగ్రహాలు ఉన్నాయి. 18 శక్తిపీఠాలు అంటే 18 శక్తిపీఠాలు ఉంటాయి కదా, అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి. అండ్ దశావతార విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే అవతారంకి ఎట్లెట్లున్నారో ఆ విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో అవన్నీ చూద్దాం, ఓకేనా. ఫస్ట్ మనమైతే వెళ్ళి 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా, దేవతల విగ్రహాలు ఉన్నాయి. సో వాటి దర్శనం అయితే చేసుకుందాం, పదండి. పద్దెనిమిది శక్తిపీఠాలే కాక మనకు ఇక్కడ బుద్ధుని విగ్రహం కూడా స్థాపించారు. అట్లానే మనకు శనేశ్వరుని దర్శనం అని చెప్పారు కదా, శనేశ్వరుని విగ్రహ దర్శనం. సో ఇది శనేశ్వరుని విగ్రహం అన్నమాట. దీనికి ఎగ్జాక్ట్ ముందే మనకు నవగ్రహాలు ఉంటాయి. ఇక్కడ నవగ్రహాలు అన్నమాట, అన్నీ ఉన్నాయి. 9 నవగ్రహాలు అంటే మంచి కూర్చొని పూజ చేసుకునేటట్లు ఇక్కడ ఇది కట్టారు చూడండి. స్పేస్ చూడండి, ఒక విగ్రహానికి ఇంకో విగ్రహానికి మంచి ప్లేస్ ఉందన్నమాట. ఇట్లా కూర్చొని మంచిగా పూజ చేసుకునేటట్టు.
సో చాలా స్పేషియస్గా ఉంది, గుడి కూడా మంచిగా కట్టిర్రు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు దశావతారాల దగ్గరికి వెళ్దాం. సో దశావతారాల్లో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్నీ చూపించారు, అన్నీ చూద్దాం, ఓకేనా. సో ఇది మత్స్యావతారం, నెక్స్ట్ వచ్చేసి కూర్మావతారం, వరాహ అవతారం, నెక్స్ట్ దాని తర్వాత నరసింహ అవతారం, దాని తర్వాత వామన అవతారం, తర్వాత పరశురామ, తర్వాత శ్రీరాముడు, తర్వాత బలరాముడు, తర్వాత కృష్ణుడు, కల్కి, కత్తి పట్టుకున్నాడు కల్కి. సో బుద్ధుని కూడా మనం దశావతారాల్లో ఒకరిగా చూస్తాం. అండ్ అది పురాణాల్లో కూడా కొన్ని దగ్గర మెన్షన్ చేసి ఉందన్నమాట. సో అందుకోసం బుద్ధుని విగ్రహం కూడా ఇక్కడ చూపించారు. అదే కాకుండా ఇక్కడ నాగదేవతల విగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. నాగదేవతల దర్శనం తర్వాత మనమైతే అంబా భవానీ మాత టెంపుల్కి అయితే వెళ్దాం. స్ట్రైట్గా కనిపిస్తుంది పెద్ద టెంపుల్, అది అంబా భవానీ మాత టెంపుల్. దాని పక్కనే సేవాలాల్ టెంపుల్ కూడా ఉంది. ప్రీవియస్గా చెప్పిన కదా సేవాలాల్కి టెంపుల్ ఉంది, ఆయన ఒక పెద్ద సాధువు అని. సో అందుకోసమే టెంపుల్ కట్టి పూజ చేస్తున్నారు ఇక్కడ. సేవాలాల్ వచ్చేసి మహారాష్ట్రకు చెందిన సాధువు అన్నమాట. సో మీరు ఆయన గురించి కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయవచ్చు మంచిగా.